లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? జనసేనాని సీరియస్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఈ కల్తీ నెయ్యి కూడా కాదులేని రసాయనాలతో తయారు చేసిన నెయ్యి, ఆ ఎపిసోడు ఎంత దుమారం లేపింది అంటే సాదాసీదాగా కాదు. ఓ ప్రక్కన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కోర్టులో. మరి అటువంటప్పుడు ఆ ఛార్జ్ షీట్కి సంబంధించి అందులో జంతు కొవ్వు లేదు, అది ఇది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇదిగో ఇంకా వీళ్ళు దొరికిపోయారు, చంద్రబాబు నాయుడు దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయిపోయాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒకేసారి గంప గుర్తుగా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. అసలు జరిగిందేంటి? కల్తీ లేకుండానే ఛార్జ్ షీట్ ఏమని ఇచ్చారు ఏంటి? ఆ తర్వాత ప్రభుత్వానికి ఈ సిట్టు ఒక లేఖ కూడా రాసింది. ఇక అంతే, అందరూ సైలెంట్ అయిపోయారు వైసీపీ వాళ్ళు. ఇది ఇలా ఉంటే ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన వివాదం అది కాస్త చిలికి గాలివానయ్యి అక్కడ నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీ లాగా ఏదైతే అంబటి రాంబాబు ఎపిసోడ్ కావచ్చు, ఆ తర్వాత జోగి రమేష్ ఎపిసోడ్ కావచ్చు, ఇదంతా మనకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించి ఏ ఎమ్మెల్యే మాట్లాడాలా, ఏ మంత్రి మాట్లాడాలా, ఏ ఎంపీ కూడా మాట్లాడాలా. ఎందుకని? ఇక్కడ ఆ వివాదం జరుగుతుంది ఎవరెవరికి మధ్య? వైసీపీ వర్సెస్ ప్రభుత్వం. అది గుర్తుంచుకోండి, వైసీపీ వర్సెస్ టీడీపీ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది అంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. మరి అటువంటప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళు ఏదైనా వివాదాలు చేసినా, ఆరోపణలు చేసినా అది అన్ని పార్టీలకి వర్తిస్తుంది, అధికారంలో ఉన్న 3 పార్టీలకి వర్తిస్తుంది. కానీ నిమ్మగా నీరెత్తినట్లుగా ఎవరికాళ్ళు మనకు కాదులే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటే అధికారంలో భాగస్వామి మాత్రం అన్ని పార్టీలు ఉంటాయి. ఏదైనా నెపం వస్తే టీడీపీ ఫేస్ చేయాలా అన్నట్లుగా అనుకోరా? పైగా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకని నోరు మెదపట్లేదు? ఇక్కడ ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కానీ, లేకపోతే అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు కానీ, అపచారం జరిగింది అని చెప్పేసి స్వయానా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్లు కూడా కడిగిన సంగతి అందరికి గుర్తుంది కదా. మరి అటువంటప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు, నాయకుడు, డిప్యూటీ సీఎం మరియు పలు శాఖలకు సంబంధించిన మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రకంగా వ్యవహరిస్తుంటే, అంత బాధ్యతగా ఉంటుంటే ఎమ్మెల్యేలకి ఏమొచ్చింది? ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడట్లా. అందుగురించే నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో సమావేశం నిర్వహించారట. ఆ సమావేశంలో చాలా ఘాటుగానే మాట్లాడారట. అంటే కంప్లీట్గా ఆయన ఏం మాట్లాడారనేది తెలియదు కానీ చాలా సీరియస్గానే మాట్లాడారట. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇక ప్రతిదీ పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిందేనా? ఇంక అంతకాడికి వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలుగా? ఇప్పుడు ఏ విషయం అంటే మాట్లాడటానికి కూడా మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఏం మాట్లాడాలి, లైన్ పరిధి దాటి మాట్లాడతారా లేదా అనే భయమా? ఏం మాట్లాడితే ఏ ప్రాబ్లం వస్తుందో అనే సంకోచిస్తున్నారా? ఆ మాత్రం కూడా ఎంతవరకు మాట్లాడాలి, పరిధికి మించి మాట్లాడకూడదు అనే బౌండరీస్ కూడా తెలియనప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా ఎలా ఉంటారు? ఇదే కదా విషయం. పైగా అక్కడ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్కరైనా పోనీ ఒకరో ఇద్దరు మాట్లాడితే అది వేరు, ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకేదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మాత్రం వెనకాల చేరి ఇక ఆయన ఫోటో చూపించుకోండి, ఎన్నికల్లో గెలిచిపోదాం అనుకుంటే కుదరదండి. ప్రతి ఒక్క విషయం కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి చరిష్మా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ ఉంటుంది, దానికి వచ్చిన డోకా ఏం లేదు. కానీ మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి కదా, నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. ఇక ఎంతకాడికి పవన్ కళ్యాణ్ గారు సాటును అట్లాగే ఉంటారా? ఆయన టీమే. అంత మాత్రాన ఇక ఏ విషయం కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకోరా? ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు అందుకని ఇప్పుడు నిన్న అంత సీరియస్గా మొత్తుకుంది. అసలు ఏం చేస్తున్నారు ఏంటి? స్పందించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారే, ఓ ప్రక్కన ఆ రకంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాని మీద అటాక్ చేయడానికి ఒక్క ఎమ్మెల్యేకి నోరు రాలేదు అని అంటే వీళ్ళు మరి నిమ్మకి నీరెత్తినట్టున్నారా, నిద్రపోతున్నారా అని అనుకోవాలా? సో అందు గురించే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా
అక్కడ మాట్లాడతాం కావచ్చు. ఆ తర్వాత మధ్యలోనే వెళ్ళిపోయారట. మధ్యలో వెళ్ళిపోయారంటే ఏమైనా పనుండి వెళ్ళిపోయారేమో. ఇలా ఇంకొంతమంది అనుమానాలు. పనుండి వెళ్ళిపోయారా? లేకపోతే ఆయన ఇంక వేరే మీటింగ్ ఏమైనా ఉందా? లేకపోతే నిజంగానే వీళ్ళ మీద సీరియస్ అయ్యి వెళ్ళారా అంటే 100% వాళ్ళ మీద సీరియస్ అయ్యి వెళ్ళారు. పని ఉన్నాయి లేకపోయినా తర్వాత విషయం. పని ఉందనుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పేసి మరి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి అని వెళ్ళిపోతారు. కానీ ఆయన అంత సీరియస్గా వెళ్ళిపోయారు అని అంటే మధ్యలోనే ఇక అంతా అయిపోయిన తర్వాత చెప్పడం, వెళ్ళిపోయారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలే ఎంతవరకు మొత్తుకోవాలి. పైగా తొలిసారి అధికారంలోకి వచ్చారు జనసేన పార్టీ, అధికారంలో భాగస్వామ్యం. మరి అటువంటిప్పుడు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇంకొంతమంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కొంతమంది వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ అనుభవం ఉంది, రాజకీయం ఎలా చేయాలని తెలుసు. మరి ఆ పరిధిలో ఎంతవరకు ఉండాలని తెలీదా? మాట్లాడలేరా? ఇక ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రావాలి, మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ రావాలి, చూడాలి అని అంటే అన్నీ ఆయన ఎక్కడ చూసుకుంటాడు? ఓ ప్రక్కన పార్టీ ఫండ్కి సంబంధించి సినిమాలు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బును మళ్ళీ పార్టీ కోసం పెట్టాలనా? అలాగే ప్రజల్లో అవసరాల కోసం ఎవరెవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారా అని చెప్పేసి ఈయన ఆర్థికంగా ఇబ్బంది పడినా పర్వాలేదని చెప్పేసి వాళ్ళ పిల్లల మీద డిపాజిట్ చేసిన డబ్బులు సైతం తీసుకొచ్చి ప్రజల కోసం కేటాయించాలా? ఎన్ని త్యాగాలు చేయాలి ఆయన? కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకు లేదా ఆ మాత్రం బాధ్యత? సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గానే ఈ ఎమ్మెల్యేల పట్ల ఉన్నారట. అంటే అంత బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పేసి అనుకోవాలా? ఎందుకని నిర్లక్ష్య ధోరణి? లేకపోతే ఏమైనా భయం ఉందా? మనం ఎందుకులే జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేయడం, వైసీపీ పైన మరలా ఎప్పుడైనా వస్తే మనల్ని వాయి కొట్టేస్తారని చెప్పేసి అనే భయం ఉందా? నాకు తెలిసి ఆ భయం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫేజు ఆ పీరియడ్ క్రాస్ చేసే వచ్చారు కదా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉండగా జనసేన చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసింది. క్యాడర్ ముందుగా నాయకుల కంటే కూడా క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. ఆ ఫేజ్ దాటి వచ్చేసారు కదా. అప్పుడు వాళ్ళు 151 స్థానాలతో అంత బలంగా ఉన్నప్పుడే తట్టుకొని వచ్చిన జనసేన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? ఇంకో విషయం, సోషల్ మీడియా కూడా వైసీపీ అధికారంలో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరూ చక్కగా నిద్రపోతున్నారు. ఎందుకని? ఇంకేముందిలే వచ్చేసాం రూలింగ్, మరలా ఎలక్షన్లు ఇప్పుడు అప్పుడే లేవు కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారా? అంతేనా? ఈలోపు ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలాంటివన్నీ కూడా అటు ఇటు మార్చి వార్తలు చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఉల్టా పల్టా అయిపోద్ది. సో అందుకనే అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి తెలియజేయండి. అది తెలియజేయడానికి కూడా మీకు బరువైపోతే లేకపోతే ఏముందిలే అని చెప్పేసి బద్దకిస్తే అది ప్రజాక్షేత్రంలో లేదా ప్రజా జీవితంలో పనికిరాదు. ప్రజా జీవితంలో అసలు పనికిరాదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు కష్టమైపోద్ది. పైగా ఎంత బాధ్యత ఉందంటే వీళ్ళ పైన 21కి 21 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత అక్కడ ఆ సక్సెస్ అనేది ఉంటుంది. అందులో ఒక సీటు పోయినా కానీ అక్కడ ఏదో తేడా జరిగిందంటే ఆ ఎమ్మెల్యే కొంచెం నిర్లక్ష్య ధోరణితో ఉన్నట్లుగానే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఆయన పైన ఇప్పుడు ఎందుకంటే ఈ పొత్తుకి ప్రధాన కారణం ఎవరు? ఆయనే కదా. అప్పుడు బేషరతుగా వెళ్ళి పొత్తు పెట్టుకొని వచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ పొత్తు పెట్టుకోవడం వల్లనే కదా ఈ కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఏర్పడడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్. మరి అటువంటిప్పుడు కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఆ పార్టీ తరపు నుంచి వాయిస్ రాకపోతే ఏమనుకుంటారు? ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలాగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గానే ఈ యొక్క ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఆ యొక్క ఎమ్మెల్యేల్లో ఇటీవల ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. సరే, అది విచారణ జరుగుతుంది, అది వేరే విషయం. సో ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి రాజకీయపరమైన అంశాలు లేదా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు వ్యతిరేకంగా ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేయడంలో కూడా ముందుండాలి. ఓ పక్కన సోషల్ మీడియాలో అలర్ట్గా లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రక్కన ఎమ్మెల్యేలుగా ఉండి మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చివరికి నాయకుడు వచ్చేసి గట్టిగా స్పందించాలి కదా, మరి ఏం చేస్తున్నారని అడిగిన దాకా కూడా తెచ్చుకుంటున్నారు అని అంటే ఇంకేదో స్కూల్లో చిన్నపిల్లలను అంటారు చూసారు పద్దాక, ఎన్నిసార్లు చెప్పాలి సైలెంట్గా ఉండమని, ఎన్నిసార్లు చెప్పాలి లేకపోతే చదవమని అన్నట్టుగా ఈ తరహాలో ఉన్నట్లుగా ఉంది. సో అందుగురించే ఇక కొన్నిసార్లు ఆయనకు విరక్తి కూడా వస్తుందేమో.
ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నానంటే నా టీం ఇలాంటిది ఏంటి అని చెప్పేసి ఆయనకి వచ్చిన వస్తుంది ఫీలింగ్. కాబట్టి అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీలో నాయకుడైనా సరే ఈయన అనవసరంగా మనం తీసుకున్నామే అన్న ఫీలింగ్ కనుక ఆ నాయకుడికి కలిగింది అంటే ఇక మీ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్లే. ఇక్కడే కాదు, ఏ పార్టీలో అయినా సరే ఈయన అనవసరంగా మన పార్టీలో పెట్టుకున్నామే అన్న ఫీలింగ్ కనుక ఆ నాయకుడికి కలిగింది అంటే ఇక ఆ రాజకీయ నాయకుడు రాజకీయ జీవితం క్లోజ్. ఇక ఏ పార్టీలోకి వెళ్ళినా అంతే పరిస్థితి అవుద్ది. ఇక్కడ పని చేయనాడు వేరే పార్టీలోకి వెళ్ళి మాత్రం ఏం పని చేస్తాడు? అంతే కదా. పని చేయాలన్న కసి ఆ ఇది ఉందనుకోండి, ఏ పార్టీలోకి వెళ్ళినా పని చేస్తాడు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటారు. అలా కాకుండా మనం బాధ్యతగా స్పందించాల్సిన చోట కూడా స్పందించకుండా మనం ఇలాగే ఏదో మూతికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నాం అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, ఇదిగో ఇలాగే ఉంటాయి రియాక్షన్స్. మరి పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే ఈ ఎమ్మెల్యేలను తెచ్చి సీరియస్గా మాట్లాడిన దానిపైన మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.